హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. చాలామందికి పండుగ వస్తుందంటే సంతోషం ఉంటుంది, కానీ ఉగాది వస్తుందంటే నిజంగా చాలామందికి సంతోషం ఉండదు. ముఖ్యంగా ఎవరైతే సోషల్ మీడియాలో రోజు ఉంటారో వాళ్ళకు సంతోషం ఉండదు. ఎందుకంటే ఒక నెల రోజుల ముందు నుంచే అయ్యవాళ్ళు మొదలు పెట్టేశారు, ఫలానా రాశి వాళ్లకు ఫలానా ఇబ్బంది. అసలు ఏ రాశికైనా సుఖవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పి ఎక్కడైనా మీరు విన్నారా? ఏ రాశికి ఉండవు కదా. మరి ఎందుకు కంగారు? చాలామందికి ఉగాది వస్తుందంటే, కొత్త సంవత్సరం వస్తుందంటే భయం ఏంటంటే మా జాతకం ఎట్లుంటుందో. ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, శాస్త్రం జ్యోతిష్యాన్ని చెప్పగలుగుతుంది. సద్గురువు జాతకంలో లేనటువంటి దాన్ని అనుగ్రహిస్తాడు. అది అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఈరోజు ముక్కోటి దేవతలు ఉన్నా సరే ఎక్కువ మంది ఎందుకు సద్గురువు వైపు వస్తారు? ఎందుకు వస్తారంటే, సద్గురువును ఆశ్రయిస్తే సకల దోష పరిహారాలు నివారణ జరుగుతుందని చెప్పి అందుకోసం వస్తారు. చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మీకు ఏ యోగం నడుస్తుంది? శుక్ర మహాదశ నడుస్తుందా? శని మహాదశ నడుస్తుందా? ఇంకేదైనా నడుస్తుందా అనేటువంటిది ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు కదా. మనం కూడా చూసుకుంటూ ఉంటాం, చెక్ చేసుకుంటూ ఉంటాం మనకు ఏ మహాదశ నడుస్తుంది అనేటువంటిది. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎప్పుడూ గురు మహర్దశ నడుస్తూనే ఉంటుంది. అది ఈ సత్యాన్ని మనం గమనించినట్టయితే మన జీవితంలో నిజంగా భయపడాల్సినటువంటి సందర్భాలు ఏమీ ఉండవు. గురు మహర్దశ నడుస్తున్నటువంటి వాళ్లకు ఎంత సుఖవంతమైనటువంటి జీవితం ఉంటుందో, సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు జీవితం మొత్తం గురు మహర్దశనే. ఎందుకంటే గురువునే మనం ఆశ్రయించడం వల్ల ఇంకా ఇతరులు ఎవరిని కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఒక సందర్భంలో అద్భుతమైనటువంటి మాట బాబా చెప్తారు. పురందరేకు కొడుకు మూలా నక్షత్రంలో పుడతాడు.
మూలా నక్షత్రంలో పుట్టినప్పుడు కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వాడికి శాంతి చేయించండి, తండ్రికి చాలా ప్రమాదము అని అంటే అసలు పురందరే ఎవ్వరి మాట వినడు. షిరిడీకి వచ్చి వాళ్ళ అమ్మ అడుగుతుంది బాబాను, బాబా మేమెవ్వరమూ చెప్పినా వినట్లేదు, పురందరే నువ్వు చెప్తే వింటారు, కాబట్టి ఒక్కసారి వాడికి చెప్పరాదా పరిహారాలు చేయమని చెప్పి అని. బాబా అప్పుడు అంటాడు ఒక మాట, వాడు ఎప్పుడూ నన్నే తలిచేటువంటి పురందరే ఇతరులను ఏ విధంగా స్మరించగలుగుతాడు? అంటే పరిహారాలు అంటే ఏంటి? ధ్యానం చేయించడం, జపం చేయించడం, ఇవన్నీ ఉంటాయి. వాడి జపమే నేనైనప్పుడు వాడు ఇతర జపాలు ఎలా చేయిస్తాడు? కాబట్టి తల్లి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, వాడి తరఫున వాడు చేయాల్సినవన్నీ నేను చేసేసానంటాడు బాబా. దీని అర్థం ఏమిటి? మనకు ఏ ఏ కర్మలైతే ఉన్నాయో, ఇప్పుడు ఎట్లయితే ఉగాది వస్తుందంటే, కొత్త జాతకం, కొత్త పంచాంగం వస్తుందంటే జాతక రాశులకు సంబంధించి చూసి ఎట్లా భయపడతామో, అప్పుడు కూడా పురందరి తల్లి అలానే భయపడితే బాబా అన్నటువంటి మాట, వాడి తరఫున వాడు చేయాల్సినవన్నీ నేను చేసేసానమ్మా. అంటే మన జీవితాన్ని ఎంత నిశ్చితంగా సద్గురువు గమనిస్తాడనేటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్లకు గురు కృపాయోగం ఎలా ఉంటుందంటే దానికి అవధులు లేవు. అయితే ఇక్కడ మనం దేనినైతే కోరుకుంటామో, దేనినైతే మనం ఆశిస్తామో దానికి అనుగుణంగానే బాబా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. గురు కృప అనేటువంటిది, గురు మహర్దశ అనేటువంటిది బాబాను ఆశ్రయించిన తర్వాత అది అందరికీ ఒకటే రకంగా ఉంటుంది. మనం దేనినైతే కోరుకుంటామో దానిలో ఏ విధంగా ఆనందంగా ఉండాలో ఆ ఆనందాన్ని ఇచ్చేటువంటిదే గురు కృపాయోగం. మీకు 2 రకాలైనటువంటి భక్తుల గురించి మీకు చెప్తాను. అంటే గురు కృపాయోగము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎలా ఉంటుందని చెప్పి. బాబా వద్ద ఎప్పుడు 24 గంటలు మఠం వేసుకొని కూర్చున్నటువంటి మహల్సాపతి ఆనందానికి అవధులు లేవు. కానీ కుటుంబం చూస్తే ఒక్క పూట తింటే 2 పూటలు పస్తులు ఉండాలి, ఒక్క పూట తింటే 2 పూటలు పస్తులుంటూ కూడా ఆ కుటుంబం ఆనందంగా ఉంది. దేన్ని వారు ఆస్వాదించారు? సద్గురువు యొక్క కృపను మాత్రమే వాళ్ళు ఆస్వాదించారు. బాబా ఒకానొక సందర్భంలో మహల్సాపతికి ముందు ధనాన్ని పోసి అడుగుతాడు, మహల్సా తీసుకో, నీకు కూడా ధనం పట్ల కొంత ఆశ పుడుతున్నట్టుంది కదా, వాళ్లకు 10 రూపాయలు ఇస్తున్నావు, వీళ్ళకి 50 రూపాయలు ఇస్తున్నావు, ఎందుకు బాబా అందరికి సమానంగా ఇవ్వచ్చు అంటున్నావు కదా, ఓ పని చెయ్యి, నీకు కూడా ప్రతిరోజు 10 రూపాయలు ఇస్తాను, నువ్వు కూడా ధనవంతులు అయిపోతావు, ఈ ఊర్లో నీవు కూడా పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా చలామణి అవుతావు. అంటే బాబా మీ కుట్ర నాకు తెలిసిపోయింది, డబ్బు నా చేతికిచ్చి నా చేతులను మీ పాదాలకు దూరంగా జరపాలని చూస్తున్నారు, కాబట్టి నేనంత అమాయకుని కాదు బాబా, నాకు ధనము వద్దు, కేవలం మీ చరణాలు మాత్రమే కావాలి. ఇటువంటి అదృష్టం అందరికీ పడుతుందా? బాబా దగ్గర అనేక మంది భక్తులు ఆ రోజు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మహల్సాపతికి పట్టినటువంటి యోగం పట్టిందా? ఇది ఒక రకమైనటువంటి గురుకృపా యోగం కదా. గురుకృపా యోగం అనేటువంటి దాన్ని ఒక భక్తుడికి మొహం మీద కఫ్నీని విసిరి అతని యొక్క జీవితాన్నే మార్చేసిండు బాబా. బాలేపాటే బాబా పట్ల పెద్ద భక్తి శ్రద్ధలు లేనటువంటి వాడు, కోపర్గావ్ మమలద్దారుగా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఉద్యోగమే గొప్ప రాజపదవి అని చెప్పి విర్రవీగుతూ ఉంటాడు. షిరిడీలో నివాసం ఉంటాడు. షిరిడీలో ఉన్నటువంటి నియమం ఏంటంటే ఎవరైనా సరే షిరిడీని వదిలి వెళ్ళాలంటే బాబా దగ్గరికి వచ్చి బాబాకు నమస్కారం చేసి వారి అనుమతి తీసుకొని వెళ్ళాల్సినటువంటి వాళ్ళు. కానీ బాలేపాటే మాత్రం ద్వారకామయి ముందు నుంచి వెళ్తూ కళ్ళు ఎగిరేసి తల ఎగిరేసి బాబాను చూస్తూ వెళ్ళిపోయేవారు తప్ప ఏ రోజు బాబా అనుమతి కోసం కానీ బాబా దగ్గర కానీ బాలేపాటే రాలేదు. ఎందుకంటే అతను ఒక స్వేచ్ఛావాది. కానీ బాబాకు మాత్రం తెలుసు బాలేపాటే యొక్క పూర్వ సంస్కారాలు, అతనికి ఏ యోగం పట్టించాలి, ఏ విధంగా అతని జీవితాన్ని తీర్చిదిద్దాలని చెప్పి. ఒకానొక రోజు బాబా విపరీతమైనటువంటి కోపంతో తను విడిచినటువంటి కఫ్నీని బాలేపాటే ద్వారకామయి ముందు నుంచి వెళ్తుంటే విసిరేస్తాడు మొహం మీదకి. ఆ కఫ్నీ తన శరీరానికి తాకిన తర్వాత ఆ శరీరానికి తాకినటువంటి కఫ్నీని 2 చేతులతో పట్టుకొని వచ్చి బాబా పాదాల దగ్గర పెడతాడు. అయిపోయింది అక్కడితో జీవితం. కంప్లీట్గా సరెండర్ అయిపోయాడు బాబాకు.
ఎంత సరెండర్ అయ్యాడంటే అప్పటి వరకు స్వేచ్ఛావాదిగా, అంటే ఈరోజు ఉన్నది ఈరోజు తినాలి, ఈరోజు తృప్తిగా ఉండాలి. మామూలుగా అతనికి ఒక పేరుంది, బాలే బాటే ఎక్కడుంటే అక్కడ పొగ వ్యాపించి ఉంటుందని చెప్పి. అంటే విపరీతమైనటువంటి సిగరెట్లు తాగేటువంటి వాడు, అంత విలాసవంతమైనటువంటి జీవితం. ఒక్కసారి బాబా చరణాలను తాకిన తర్వాత జీవితమే మారిపోయింది. సర్వీస్లోకి వచ్చి కనీసం 6-7 సంవత్సరాలు కూడా కాలేదు. ఇక అది కాదు జీవితము, బాబా చరణాల వద్దనే నా జీవితం అని చెప్పి మమలత్దారు ఉద్యోగాన్ని వదిలేసి వారి పాదాల వద్దనే ఉండి కనీసం పెన్షన్ కూడా అప్లై చేసుకోడు. ఎందుకంటే అతనికి తెలుసు సర్వీస్ రూల్స్ ప్రకారం మినిమం సర్వీస్ కంప్లీట్ కాంది పెన్షన్ రాదు. కానీ బాబా నానాసాహెబ్కు చెప్పి ఎవరైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇతర ఉద్యోగము, ఇతర వృత్తి, వ్యాపారం చేయకుండా వారు సాధనా మార్గంలోకి, ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వారికి పెన్షన్ ఇవ్వచ్చు అనేటువంటి ఒక సర్వీస్ రూల్ ఉంటుంది. ఆ సర్వీస్ రూల్ను చూపెట్టి పెన్షన్ ఇప్పిస్తాడు. ఆ వచ్చినటువంటి ఆ పెన్షన్ తోటే, కొద్దిపాటి పెన్షన్ తోటే బాబా చరణాల వద్ద జీవితకాలం ఉండిపోతాడు. అటువంటి వారికి వచ్చినటువంటి అదృష్టం తెలుసు కదా మీకు. బాబా యొక్క దేహానికి అంతిమ సంస్కారం చేసేటువంటి అవకాశం బాలేబాటకు వచ్చింది. ఎవరికి పడుతుంది ఇటువంటి గురుకృపాయోగం? అసలు ఎవరికి సాధ్యమవుతుంది? ఒక పరమాత్మకు, ఒక సద్గురువుకు ఉత్తర క్రియలు నిర్వహించేటువంటి అదృష్టాన్ని గురువు సహచర్యం బాలేబాటకి ఇచ్చింది. ఇక్కడ మనం అనుకోవచ్చు గురు మహర్దశ అంటే విపరీతమైనటువంటి కీర్తి, ప్రతిష్ట, డబ్బు, సంపద ఇవన్నీ వస్తుందని చెప్పి. లౌకికంగా అటువంటివి కావాలనుకున్నటువంటి వాళ్ళకు అటువంటివి వచ్చాయి. ఎవరైతే కేవలం సద్గురువు కృప, వారి చరణ సేవకు మాత్రమే పరిమితం కావాలి అన్నటువంటి వాళ్లకు అటువంటివి వచ్చాయి. అటువంటి వాళ్ళు దానిని అనుభవించారు. ఎవరికైతే విశేషుకాలు కావాలో, ఎవరికైతే సంపద కావాలో, ఎవరికైతే ఐశ్వర్యం కావాలో అవి కూడా వచ్చాయి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటిది గురుకృపా యోగాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి భక్తుల గురించి. ఏది ఇంకా మొత్తం సర్వస్వ శరణాగతి చేసినటువంటి భక్తులకు వాళ్ళకు పట్టినటువంటి గురుకృపా యోగాన్ని మనం వర్ణించలేము, వాళ్ళు కూడా వర్ణించలేరు. అసలు మహల్సాపతిని చాలామంది అడిగేవారు, ఏమయ్యా ఇంట్లో కనీసం తినడానికి తిండి లేదు కదా, కంసాల పని కూడా వదిలేసావు కదా, ఇవన్నీ వదిలేసి ఇక్కడ కూర్చుంటే ఏమొస్తుంది అంటే మహల్సాపతి చెప్పినటువంటి సమాధానం, ఇక్కడ నాకు అనుక్షణం లభించేటువంటి ఐశ్వర్యం, సంపద మీరెవరూ దాన్ని కొలవలేరు. దాని యొక్క విలువ, దాని కొలమానం నా ఒక్కడికి మాత్రమే తెలుసు అన్నాడు మహల్సాపతి. అటువంటి గొప్ప గురుకృపా యోగాన్ని మహల్సాపతి పొందాడు. బాలేబాటే కూడా అంతే. జీవితాన్ని ఒకసారి సద్గురుకు సమర్పించిన తర్వాత ఇక జీతము, వ్యవహారము దేని గురించి కూడా బాలేబాటే ఒక్కరోజు కూడా చూడలేదు. ఇది ఒక రకమైనటువంటి గురుకృపా యోగం. రెండవది, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, బాబాకు సర్వస్వ శరణాగతి చేసిన తర్వాత వారి ఉద్యోగాలు వారు చేసుకుంటూ, వారి జీవితాలు వారు అనుభవిస్తూ బాబా ద్వారా పొందినటువంటివి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, సద్గురువు జాతకాలను తారుమారు చేసేటువంటి గొప్ప అవకాశం ఉన్నటువంటి వారికి మాత్రమే అది సాధ్యము. మీరందరూ శ్రీ సాయి సచ్చరితలో చదువుతారు కదా, దాము అన్నకు అసలు పిల్లలు పుట్టేటువంటి అవకాశమే లేదు. ఆ లేనటువంటి మొత్తం జ్యోతిష్యులు తేల్చేశారు, శాస్త్రం చెప్పేసింది మొత్తం, అది ప్రాక్టికల్గా కూడా అనుభవిస్తున్నాడు. మరి అటువంటి దాము అన్నకు బిడ్డల్ని అనుగ్రహించలేదా? జాతకం తారుమారు కాలేదా? అక్కడ ఎలా పుట్టారు బిడ్డలు? కేవలం సద్గురు యొక్క అనుగ్రహం. 2 మామిడి పళ్ళను తీసి ఇది నీ రెండో భార్య తినిపి అనగానే తినిపించినటువంటి మరుసటేడు పిల్లవాడు పుట్టాడు కదా, రస్నే. అంటే మరి యోగంలో లేనటువంటి దాన్ని ఎవరు ఇవ్వగలుగుతారు? ఒక సద్గురువు తప్ప. పురందరే ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి, వచ్చే జీతము ఆ గడపడానికి, కుటుంబం గడపడానికి సరిపోదు. అటువంటి బాబా అతని జాతకంలో లేనటువంటిది, అతని జాతకంలో సొంత గృహం అనేటువంటిది లేదు. అటువంటిది వెంటబడి పురందరే నువ్వు ఇల్లు కట్టాలి, నువ్వు ఇల్లు కడితే నేను వచ్చి నీ దగ్గర ఉంటాను అంటే, ఏం బాబా తమాషా చేస్తున్నావా?
నాకు అసలు కట్టుకోవడానికి స్థలమే లేదు కదా, ఇల్లు ఎక్కడి నుంచి కట్టాలంటే, అరే అన్నీ సమకూరుతాయిరా, నువ్వు ఒక్క అడుగు అయ్యి నేను 100 అడుగులు వేస్తాను, నువ్వు ప్రయత్నం చేయి అని ఎంటబడితే ఆఖరికి స్థలాన్ని కొంటాడు, అది కూడా అరువు. తర్వాత లోన్ తీసుకుంటాడు, ఆఫీస్లో రైల్వేలో ఉద్యోగం కాబట్టి లోన్ తీసుకొని డబ్బులు కట్టేస్తాడు. ఆ తర్వాత కూడా ఇల్లు నిర్మించు. బంధువులందరూ అంటారు, అడవిలో ఉంది, అప్పుడు బాంద్రా అడవి మొత్తం అడవిలో ఉంది, ఈ అడవిలో ఎలా ఉంటావు, ఎలా ఇల్లు కట్టుకుంటావు అంటే నా సద్గురువు యొక్క ఆదేశం అని చెప్పి ఇల్లు కట్టేస్తాడు. కనీసం వెళ్ళడానికి రోడ్డు కూడా సరిగ్గా లేదు. అనేక సందర్భాల్లో చూసినటువంటి ఆ ఇల్లు కట్టేటువంటి మేస్త్రి వీళ్ళందరూ కూడా అంటారు, ఇక్కడ మనం మెటీరియల్ వేస్తే రాత్రిపూట దొంగలు ఎత్తుకపోతారని చెప్పి అంటే పురందరే అనేవాడు, ఇది నాది కాదు, ఆయన వచ్చి ఉంటానన్నాడు, కాబట్టి ఆయన సొమ్ముకు ఆయనే కాపలాదారు, నేను బాధ్యుని కాదు అని చెప్పి అసలు నిర్మానుష్యంగా ఉన్నటువంటి ప్రదేశంలో ఇల్లు నిర్మించుకుంటాడు. బాబా చెప్పినట్టే పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి ఉదయాన్నే ఏ బంధువులు పిలువారు, ఎందుకంటే ఆ బంధువులు అక్కడ రాలేరు అంత రాత్రిపూట. పొద్దున్నే 4 గంటలకు భార్య తన కుమారుడు ముగ్గురు కలిసి వెళ్తూ ఉంటే బాబా ప్రత్యక్షంగా పురందరే పక్కన నడుస్తూ ఆ ఇంట్లో అడుగుపెట్టి గృహప్రవేశం చేశాడు. అంటే మన యోగంలో లేనటువంటిది, మన జాతకంలో లేనటువంటి దాన్ని ఎట్లా బాబా ఇస్తారనడానికి, గురుకృప ఎట్లా ఉంటుందనడానికి ఇది ఒక నిదర్శనం. బూటి ఈరోజు మనందరం పోతాం షిరిడీలో సమాధి మందిరం కట్టించినటువంటి బాపు సాహెబ్ బూటి, ఆయనేం విరాగి కాదు, ఆయనేం బైరాగి కాదు, అయినా సరే గురువులకు సర్వస్వ శరణాగతి చేస్తే ఆ తర్వాత అంటే బాబాను ఆశ్రయించిన తర్వాత ఆశ్రయించక ముందు బూటి యొక్క స్థితి కూడా మారిపోయింది. బూటి స్థితి ఏ విధంగా మారిందంటే బూటి ఐశ్వర్యాన్ని కోరుకున్నాడు, ఆ ఐశ్వర్యాన్ని సకలం బాబా దగ్గర పొందాడు. గొప్ప కోటీశ్వరుడు. ఆ రోజుల్లోనే 1,00,000 రూపాయలు వెచ్చించి రాతివాడ కట్టించాడు కదా, కేవలం తను ఉండడానికి. షిరిడీలో బాబాతో పాటు తాను కూడా అక్కడ ఉండడానికి రాతివాడ కట్టించుకున్నాడు. బాబా అడగగానే నేను ఇప్పుడు ప్రస్తుతము రాతివాడలో ఉంటాను, నన్ను రాతివాడలో సమాధి చేయండి అని చెప్పగానే ఎటువంటి ఆంక్షలు లేకుండా బాబాకు తన వాడను రాసిచ్చేస్తారు కదా సంస్థానానికి. ఇది కూడా గురుకృపా యోగమే. మన దగ్గర చాలామంది దగ్గర చాలా ఉంటాయి, కానీ ఇచ్చేటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది? ఆ ఇవ్వడం కూడా గురుకృపా యోగమే. ఇచ్చినటువంటి దానికి కొన్ని 100 రెట్లు సంపదను. ఎందుకంటే బూటి నాగ్పూర్ నుంచి ఔరంగాబాద్ నుంచి అహ్మద్నగర్ వరకు విపరీతమైనటువంటి భూ వ్యాపారం చేసేటువంటి వాడు, భూములు కొనడం అమ్మడం విపరీతమైన, ఆ రోజుల్లోనే రియల్ ఎస్టేట్. అటువంటి గొప్ప కోటీశ్వరుడు బాబాను ఆశ్రయించిన తర్వాత అసలు ఏమాత్రం కూడా వెనుక తిరిగి చూసుకోలేదు. బాబా చెప్పినటువంటి ఒక మాట, నువ్వు మనశ్శాంతిగా ఉండాలంటే రూపాయి లాభం కోసం చూడొద్దు. బూటి వ్యాపారం ఎలా ఉండేదంటే 100 రూపాయలు కొంటే 200కి అమ్మాలి దాన్ని. ఆ 200కి అమ్మేటువంటి దాంట్లో చాలా భూ వ్యవహారాల్లో అనేక కేసులు పడతాయి. బాబా దగ్గరికి వచ్చి ఆ కేసుల గురించి బాబాను కోరినప్పుడు మనం ఇబ్బందులు పడడమే ఎలా, మరలా కృపను కోరడమేలా అని చెప్పి బాబా అంటాడు. చెప్పి మనకు పావులా చాలు బూటి, పావులానే చాలు, రూపాయి కొరకు పాకులాడకు అని అంటాడు. అప్పటి నుంచి తన వ్యాపార స్టైల్ను మార్చేసి పావులా లాభానికి అమ్మేస్తాడు. అప్పుడు సంవత్సరానికి ఒక 5 లక్షల టర్నోవర్ ఉంటే ఈ పావులాకు అమ్మేయడం వల్ల టర్నోవరు 4 రెట్లయింది. అంటే ఒక భూమిని 100కు కొన్ని 200కు అమ్మడానికి కాలం, ఆ టైం టెన్యూర్ ఉంటుంది కదా, ఆ టైం టెన్యూరు 25 పైసలకు అమ్మడం ద్వారా చాలా తగ్గిపోయింది. అట్లా తను ప్రతి సంవత్సరము ఎంత సంపాదించేటువంటి వాడో 200 రూపాయల లాభానికి అమ్మి పావులా లాభానికి అమ్మిన తర్వాత కూడా అంతే సంపాదించడం మొదలుపెట్టాడు. ఏమి తేడా లేదు సంపాదనలో. కాకపోతే వ్యవహరించేటువంటి తీరులో అనవసరంగా ఆరాటాలకు పోవద్దు అనేటువంటి బాబా యొక్క మాటను మనసుకు ఎక్కించుకున్నాడు. గురుకృపాయోగం పట్టేసింది. టెన్షన్స్ లేవు, కోర్టు కేసులు లేవు, భూములపైన కొని అమ్మినటువంటి వాటిపైన. ఈ విధంగా అద్భుతమైనటువంటి గురుకృపాయోగము సద్గురువును ఆశ్రయిస్తే కలుగుతుంది. కాబట్టి మీరెవ్వరూ కూడా ఉగాదిని ఒక విషాదమైనటువంటి రోజుగా జరుపుకోకండి. ఉగాది అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి రోజు, మరొక కొత్త ప్రస్థానాన్ని మనం ప్రారంభించేటువంటి రోజు. ఉగాది అనగానే జాతకాలతో ముడిపెట్టేసి, రాశి ఫలాలతో ముడిపెట్టేసి జీవితాన్ని చాలా అగమ్య గోచరం చేసుకుంటాం మనం.
అవన్నీ కూడా సవరిస్తాడు బాబా. మనం కరెక్ట్గా ఉంటే, నిటారుగా నిలబడితే అన్నింటినీ సవరించుకుంటూ వస్తాడు. దానికి కావాల్సింది ఏంది? బాబా పట్ల విశ్వాసం మనకు ఉండాలి. విశ్వాసం లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నాకు 3 సంవత్సరాల క్రితము ఒక ఆయన చెప్పాడు, సార్ ఈ సంవత్సరము మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది సార్, కొంచెము ఏది కాలు అలాంటి తిరగడం, చెయ్యి తిరగడం ఇలాంటివి కూడా అవుతుంది సార్ అని అన్నాడు. మరుసటి సంవత్సరం ఫోన్ చేశా, మరుసటి ఉగాదికి, సార్ మీరు అన్నారు నాకేమీ కాలేదు కదా అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు, సార్ మీ శక్తియుక్తుల్ని మీ శ్రమనంతా కూడా సద్గురువు కోసం వెచ్చిస్తుంటే ఇంకా అది దానికి ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్, ఇంకా మీకు అది జరగదు అని అన్నాడు. అంటే దీన్ని మనం తీసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ సద్గురువు పట్ల విశ్వాసం కలిగి ఉంటే అవన్నీ కూడా ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక మార్గం ద్వారా, అంటే మనకి ఇబ్బంది కలిగినటువంటి మార్గం ద్వారా వాటిని అనుభవింపజేస్తాడు. కర్మను అనుభవించడం ఎవ్వరం తప్పించుకోలేము, కానీ దాని యొక్క స్థితిని మార్చేస్తారు సద్గురువు. అంటారు కదా, పైనుంచి ఇటుక పడాల్సినటువంటి చోట గులకరాయి పడ్డట్టు. సద్గురువుని ఆశ్రయిస్తే ఈ జాతకము, శాస్త్రము, గ్రహాలు ఇవన్నీ కూడా వాస్తవమే, వీటిని మనము కొట్టిపడేయడానికి లేదు. అంటే ఎవరి పని వాళ్ళు చేస్తారు. శని మహారాజ్ చేసే పని శని మహారాజ్ చేస్తాడు, సాయి సద్గురు మహారాజ్ చేసే పని సాయి సద్గురు మహారాజ్ చేస్తాడు. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తాడు. కాకపోతే ఏంటంటే సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత శని మహారాజు కూడా మనల్ని చూసి కాస్త జాలి పడతాడు. అరే వీడు ఎంతో కొంత సద్గురువు సేవలో ఉన్నాడు, ఎంతో కొంత సమయాన్ని సద్గురువుకి ఇస్తున్నాడు. అంటే సద్గురువు వద్ద వచ్చి మనము ఏదో సేవ చేయంగానే అది మాత్రమే సమయం కాదు. మనం ఆయనను ఎంత సమయం స్మరణ చేస్తున్నాము, ఎంత సమయం ఆయనను ధ్యానిస్తున్నాము అనేటువంటిది అది కూడా క్యాలిక్యులేషనే. కాబట్టి వీడు కొంత సమయాన్నైనా సద్గురువు యొక్క ధ్యాసలో గడుపుతున్నాడు. కాబట్టి వీడికి కొంత తీవ్రత తగ్గిద్దామని చెప్పి శని మహారాజు కూడా మనపైన జాలి చూపెడతాడు. మనము చెప్తారు కదా అందరూ, శని పైన తైలాన్ని పోయండి, శనికి నల్ల నువ్వులు దానమియండి, శనికి, ఇవన్నీ కూడా మన సాటిస్ఫాక్షన్ కోసమే. దానివల్ల శని మహారాజు ఏమీ సాటిస్ఫై కాదు. శని మహారాజు 100% ఏది చేయాలో అదే చేస్తాడు. కాబట్టి ఆయన దేంతో తృప్తి పడతాడంటే నీ యొక్క నైతికత, మొరాలిటీతోటే ఆయన తృప్తి పడతాడు. నువ్వు నిజంగా నిజాయితీగా సద్గురువు పైన భక్తిని పెంచుకుంటే, సద్గురువు అయినా సరే ఏ దైవమైనా సరే, నీ భక్తిలో నిజాయితీగా నువ్వు దైవంతో కలిసి సహచర్యం చేస్తుంటే, ఆయన ధ్యాసలో ఉండగలిగితే అప్పుడు శని మహారాజైనా కేతు మహారాజైనా ఎవరైనా సంతృప్తి చెందుతాడు. కాబట్టి మనము మన జీవితంలో మనం దేన్ని ప్రాక్టీస్లో పెట్టాలి? ఒక్క శని మహర్దశ వస్తుందనో ఏలినాటి శని వస్తుందనో మనం శనిని స్మరిస్తాము, ఇంకోని స్మరిస్తాము. అట్లా కాదు. నువ్వు ఎవరిని స్మరించకున్నా సరే నవగ్రహాల్లో ఒక్కరిని గుర్తుపెట్టుకొని ఉంటే, అది సద్గురువే కావచ్చు, నువ్వు నమ్మినటువంటి ఈశ్వరుడే కావచ్చు, నువ్వు నమ్మినటువంటి వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారిని గుర్తుపెట్టుకుంటే మన పట్ల కొంత సడలత్వాన్ని గ్రహాలు ప్రదర్శిస్తాయి. అంతే తప్ప నీకేదో కష్టం రాగానే చేసే పరిహారాల వల్ల జరిగేటువంటిది ఏమీ ఉండదు. ఇవన్నీ ఏంటంటే టెంపరీ మెజర్స్. తలకాయ నొప్పి వచ్చిందంటే శారడాన్ వేసుకోవడం ఎంత టెంపరీయో, జ్వరం వచ్చిందంటే అప్పటి వరకు దాన్ని తీసేసుకోవడం కోసం ఏ విధంగా అయితే పారాసిటమాల్ వేసుకుంటామో ఇవన్నీ కూడా టెంపరీ. మరి మన శరీరమే దానికి ఒక ఉదాహరణ కదా. జ్వరం వచ్చినప్పుడు ఒక గోలి, ఇంకోటి వచ్చినప్పుడు ఇంకో గోలి, కడుపు నొప్పి వచ్చినప్పుడు ఇంకో గోలి, కాళ్ళు వచ్చినప్పుడు ఇంకో గోలి, ఇలా మారుస్తూ ఉంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా గ్రహాల దగ్గర కూడా అదే మారుస్తూ ఉంటాం. కొంతమందికి శని మహారాజుతో సమస్య ఉందంటే శని మహారాజును ఆ సంవత్సరం అంతా పట్టుకుంటారు. ఇంకొన్ని రోజులు శుక్రుడు, ఇంకొన్ని రోజులు రాహు, ఇంకొన్ని రోజులు కేతు, ఇట్లా పట్టుకుంటూ ఉంటాం కదా. ఇట్లా మనం మన యొక్క భక్తిని షిఫ్ట్ చేసుకునే బదులు ఒకే దగ్గర మన భక్తిని కేంద్రీకరిస్తే దాని ఫలితం 100% వస్తుంది. అది అన్నింటికీ అప్లికబుల్. సద్గురువు పైన ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు ఏమైతాయంటే అది సర్వరోగ నివారణ అన్నమాట. మనకు ఏ స్థితిలో ఉన్నా, ఏం చేస్తున్నా 100% అది ఆ మందు పనిచేస్తుంది, సర్వరోగ నివారణ. మనం చేసేటువంటి నామస్మరణ, మనం వినేటువంటి గురు కథా శ్రవణం, మనం చేసేటువంటి గురు కథా పారాయణ, ఇవి మాత్రమే మన జీవితానికి ధన్యత్వాన్ని ఇస్తాయి. ఇవి మాత్రమే మన జీవితంలో వచ్చేటువంటి అనేక సమస్యలకు యాంటీబయాటిక్స్.
ఇంతకు మించినటువంటిది ఇంకోటి లేదు జీవితంలో. కాబట్టి దీన్ని మనందరము గుర్తుపెట్టుకోగలిగితే, బాబా దగ్గరకు వచ్చిన తర్వాత, బాబా స్మరణలో ఉన్న తర్వాత జీవితము ఎంత నిశ్చింతగా మారుతుందనడానికి ఆ రోజు భక్తుల యొక్క జీవితాలే మనకు నిదర్శనం. నానాసాహెబ్ నిమోన్కరు ఆ నిమోన్ అనేటువంటి గ్రామానికి గ్రామాధికారి. ఒక్కసారి బాబాను చూసి వెళ్దామని వస్తారు షిర్డీకి. వచ్చినటువంటి ఆయన ఒక విచిత్రం ఏం జరుగుతుందంటే, శ్యామాకు మామ శ్యామ లేఖ రాస్తాడు మాధవరావు దేశపాండే. మామ మా ఊర్లోకి ఒక ఫకీర్ వచ్చాడు, వివిధ రకాల భాషలు మాట్లాడుతున్నాడు, వేషం చూస్తేనేమో ముస్లిం లాగుంది, కానీ అతని యొక్క ఆచార వ్యవహారాలు చూస్తుంటే హిందువులాగున్నారు. కాబట్టి మీరు అనేక మంది సత్పురుషులను దర్శించి ఉన్నారు కాబట్టి అసలు మీరు వచ్చి చెప్పండి ఈయన ఎవరో. శ్యామ ఎప్పుడు బడి నుంచి ఇంటికి పోతుంటే టీచర్ కదా, బాబా శ్యామ ఎదురొచ్చినప్పుడు రాళ్ళు ఇసిరేటువంటి వాడు. తర్వాత నానాసాహెబు ఈ విషయం లెటర్ అందగానే షిరిడీకి వస్తాడు. వచ్చి బాబాను దర్శించుకొని బాబా పాద నమస్కారం చేసుకొని ఎదురుగా కూర్చుంటాడు. అప్పుడే బడి స్కూల్ అయిపోతూ శ్యామ వచ్చి చూస్తాడు. చూసేసరికి మామ నానాసాహెబ్, అరే మా మామకు బాబాకు ఎన్నో జన్మల అనుబంధం ఉన్నట్టు అలా ఎదురుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పి అయిపోయిన తర్వాత నానాసాహెబ్ నిమోన్కరు శ్యామ ఇంటికి వెళ్తాడు. మామ మమ్మల్ని చూస్తేనేమో రాళ్ళు తీసుకొని కొడుతున్నాడు, నువ్వు రాగానే ఇంత ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు, ఏంటి కథ? మీకేమన్నా ఇంతకుముందు పాత అనుబంధం ఏమన్నా ఉందా? ఈ ఫకీర్ ఏమన్నా ఇంతకుముందు నిమోన్లో ఉండేవాడా అని అడుగుతాడు. అరే శ్యామ, నీ దృష్టి నీ ఆలోచన ఆయనను చూడగానే ఏం కలిగింది? ఈయన ఒక ఫిచ్చి ఫకీర్ అని చెప్పి నువ్వు అనుకున్నావు, కాబట్టి ఫిచ్చి ఫకీర్ ఏం చేస్తారో అదే చేస్తారు, రాళ్ళించుకొని కొట్టాడు. కానీ నేను నిమోన్ నుంచి వస్తూ ఇక్కడ దాకా ఏం ఆలోచించుకుంటూ వచ్చానంటే, ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి పరమాత్మను, సచ్చిదానంద స్వరూపుణ్ణి నేను కలవబోతున్నాను ఈరోజు అనేటువంటి అభిమతంతో వచ్చాను. కాబట్టి నేను ఆ ద్వారకామయిలో అడుగు పెట్టగానే ఆప్యాయంగా పిలిచి ఎదురుగా కూర్చుండబెట్టుకున్నాడు రా. మీకు అర్థం కావట్లేదు మనం ఏ భావనతో ఉంటే ఆయన అలాగా మనల్ని చూస్తారు అని చెప్పి. సద్గురువు కేవలము మనకు లౌకికపరమైనటువంటి వాటిని మాత్రమే ఇస్తాడనుకుంటే అవి మాత్రమే ఇస్తాడు. లేదు, నేను వచ్చింది అందుకోసం కాదు, నా జీవితాన్ని తరింపజేసుకోవడానికి, ఎటువంటి ఆంక్షలు ఎటువంటి ఏమీ లేకుండా ఆయన యొక్క స్మరణలో ఉండాలనుకుంటే అద్భుతంగా ఉంటుంది జీవితం. ఇట్లా అనేక మంది జీవితాలను మార్చేశారు. నానాసాహెబ్ నిమోన్కర్ వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళలేకపోతాడు. తన పొలాన్నంతా కూడా కౌలుకిచ్చుకొని ఆ కౌలు డబ్బులతో జీవితాన్ని గడుపుతూ ఊర్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి, ఆ రోజుల్లో పోలీస్ పటేల్ అనేటువంటి దాని వ్యవస్థ ఉండేటువంటిది. అతను గ్రామాధికారి, అతనే గ్రామ పోలీసు, అతనే గ్రామ న్యాయాధికారి, అన్నీ అతనే. నిమోన్కర్ అంటే ఆ ఊరికి అతను అధికారి. బ్రిటిషర్స్ ఆ విధంగా నియమించేటువంటి వారు. ఆ పదవిని కూడా వదులుకొని వచ్చేసాడు షిరిడీకి. ఎక్కువ సమయం నేను ఇక్కడ గడపాలంటే ఆ బాధ్యతను వదులుకొని వచ్చాడు. వచ్చి జీవితం చాలా తృప్తిగా గడిచింది. ఆస్తులు పోయాయా? పోలేదు. ఒకవేళ నిమోన్లున్నా అదే పొలము వ్యవసాయం చేసుకోవాలి, లేకపోతే ఇంకోటి చేసుకోవాలి. ఊర్లో ఉంటే గ్రామ కొట్లాటలు, గ్రామంలో ఉన్నటువంటి వ్యవహారాలు, దీంట్లో మునిగి తేలేవాడు. ఆదాయంలో మార్పు రాలేదు, స్థితిలో మార్పు రాలేదు, కానీ అతని యొక్క యోగంలో మార్పు వచ్చింది. ఏం యోగం? కేవలం తన జీవితం సద్గురు చరణాల వద్ద తరించబడాలి అనేటువంటి యోగాన్ని ఆయన అంటిపెట్టుకున్నాడు. బాబాతో పాటు అంటిపెట్టుకునే ఉన్నాడు. సరే, ఇతనంటే ఒక గ్రామానికి ఒక అధికారి ఇది. కానీ ఆ రోజు ముంబై రాజకీయాల్లో చక్రం తిప్పేటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ పరిస్థితి. అసలు కాకాసాహెబ్ దీక్షిత్ కోర్టులో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి వర్గం గడగడలాడేది. అన్నీ వదిలేసుకున్నాడు. ఒక్కసారి బాబాను చూసిన తర్వాత ఇది కాదు జీవితము, కోర్టులలో తిరిగి కక్షలు కార్పణ్యాలకు సంబంధించినటువంటి కేసులు వాదించుకుంటూ నా జీవితాన్ని, దానికి కాదు నా జీవితం వేరే, నా జీవితంలో ఈయన పాదాల వద్ద కూర్చున్నటువంటి రోజులు మాత్రమే సద్వినియోగమైనట్టు మిగతా రోజులన్నీ కూడా వృధా అనుకున్న నిశ్చయం చేసుకున్నాడు. పట్టింది గురుకృపా యోగం. కాకాసాహెబ్ ఆస్తులు ఏమన్నా తరిగిపోయాయా? కాకాసాహెబ్ యొక్క స్థితి ఏమన్నా మారిపోయిందా? ఏమీ మారలేదే, అంతే సంపన్నంగా ఉన్నాడే. అంతకు మించినటువంటి సంపదను బాబా దగ్గర పొందగలిగాడే. ఒక మాట చెప్తాడు బాబా,
కాకా నువ్వేం కంగారు పడకు, వచ్చిన రోజే చెప్తాడు, కాకా నువ్వేం కంగారు పడకు, నిన్ను విమానంలో తీసుకెళ్తా అంటాడు. విమానంలో తీసుకెళ్ళడం అంటే ఏమిటి? అంత్యదశలో ఏ ప్రయాస లేకుండా అత్యంత సులభమైనటువంటి మోక్షాన్ని నేను నీకు ఇస్తాను, ఇంకా నువ్వు కంగారు పడొద్దని చెప్పేసింది. ఏముంది, ఒకరోజు తన ఇంటి నుంచి లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తుండగా హేమాడ్ పంత్తో బాబా గురించి మాట్లాడుతూ తల వాల్చేశాడు. రోగము లేదు, నొప్పి లేదు, అవస్థ లేదు. బాబా చెప్పినట్టే విమానంలో తీసుకెళ్ళిపోయాడుగా కాకాను. బాబా చెప్పేటువంటి మాటలు ఆ రోజు చాలామందికి అర్థం కాకపోయేది. కాకాసాహెబ్ లాంటి వాళ్ళు ఎమ్మడే దాన్ని రాసుకునేటువంటి వారు, దాన్ని డీకోడ్ చేసుకునేటువంటి వారు. కాకాసాహెబ్కి అర్థమైంది, విమానంలో తీసుకెళ్తానంటే విమానం అంటే ఆకాశం, స్వర్గ మార్గం కదా. కాబట్టి నాకు అంత్యదశ గురించి ఇంకా భయం లేదు, నా జీవితం ఏమైపోతుంది అనేటువంటి భయం లేదు. బాబా మాట ఇచ్చాడు, అలాగే తీసుకెళ్ళాడుగా విమానంలో. అత్యంత అనాయాసమైనటువంటి మరణం కదా కాకాసాహెబ్ది. ఇది కదా అసలైనటువంటి గురుకృపాయోగం. ఎంత సంపాదిస్తే ఏమిటి, ఎంత సంపద ఉంటే ఏమిటి, అంత్యకాలంలో విపరీతమైనటువంటి అవస్థపడి ఆ కాలాన్ని ముగించుకోవడం కంటే కూడా గురుకృపతోటి అత్యంత సునాయాసమైనటువంటి మోక్షానికి వెళ్ళడం కూడా, అది కూడా గొప్ప గురుకృపాయోగమే. అంటే గురుకృపాయోగం యొక్క మహత్తు ఎంత అద్భుతంగా ఉంటుందనడానికి ఇవన్నీ చెప్తూ ఉన్నాను నేను. ఎందుకంటే మనం జీవితంలో ధైర్యంగా వెళ్ళకపోతే, జీవితం పట్ల మనకు ఒక అవగాహన లేకపోతే జీవితం గడుచుకుంటూ పోతూనే ఉంటుంది. ఈ గురువారం అయిపోయింది, మళ్ళీ ఇంకొన్న 6 రోజులకి ఇంకో గురువారం వస్తుంది, జీవితం ఇలానే పోతూ ఉంటుంది. కానీ సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత ఆ రోజు భక్తులందరూ క్వశ్చన్ చేసుకున్నారు, ఏమిటి నా జీవితం, నా జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలి, ఎట్లా మలుచుకుంటే నేను ఆనందంగా ఉండగలుగుతాను. నానాసాహెబ్ చందోర్కరు ఆ రోజుల్లోనే కలెక్టర్ దగ్గర కార్యదర్శి. ఆ రోజు కలెక్టర్ కేవలం పేరుకే బ్రిటిష్ వాళ్ళు, మొత్తం వ్యవహారం నడిపించేది, జిల్లా వ్యవహారం నడిపించేది నానాసాహెబ్ చందోర్కర్ లాంటి వాళ్ళు. అటువంటి నానాసాహెబ్ చందోర్కరు సద్గురువు వద్ద తన జీవితాన్ని తరింపజేసుకున్నాడు. గురుకృపాయోగం ఎలా పడుతుందంటే, నానాసాహెబ్కు ఒక డ్రీమ్ అన్నమాట. ఆ డ్రీమ్ ఏంటంటే, తన సర్వీస్లో ఒక్క నెల రోజులైనా పండరిపురంలో మమలద్దారుగా పనిచేయాలి. పండరిపురంలో చేయాలి. ఎందుకంటే ఆ విఠలుడు అంటే అంత ప్రేమ. చాలాసార్లు ప్రయత్నం చేస్తాడు, కాదు. కానీ బాబా కృప వల్ల ఒకసారి తనకు పండరిపురం ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంత సంతోషిస్తాడంటే, పండరిపురం వెళ్ళడానికి ముందు వచ్చి బాబాను దర్శించుకొని బాబాను కూడా పండరిపురం తీసుకుపోవాలనుకుంటాడు. కానీ పండరిపురంలో ఉంది, ఇక్కడ ఉంది, ఒక్కరే అని చెప్పడానికి నానాసాహెబు షిరిడీలో టాంగా దిగక ముందే పండరి భజన మొదలు పెడతాడు. మనమందరం పండరి పోవాలి, పండరినాథుడి యొక్క వైభవాన్ని చూడాలనేటువంటి పాట మొదలైపోతుంది అక్కడ. అంటే ఒక మనిషిగా, ఒక అధికారిగా తను ప్రయత్నం చేస్తే కానటువంటిది కేవలం సద్గురువు యొక్క కృపతోటి. ఎప్పుడు బాబాని అడిగేటువంటి వాడు, ఒక్కసారైనా, ఒక్క నెల రోజులైనా పండరిపురంలో నేను పనిచేయాలని చెప్పి. గురుకృప ఎట్లా ఉంటుందంటే, చాలా ఆత్మీయుడైనటువంటి వారు నాకు బాగా షిర్డీ సంస్థాన్లో మోహన్ యాదవ్ గారు అని చెప్పి పిఆర్ఓ గారు ఉండేవారు. ఆయన కరోనాలో మరణించాడు. ఒకసారి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఈ పిఆర్ఓ ఉద్యోగము సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ నాకు ఒక్క కోరిక ఉంది అనిల్ అన్నాడు. ఏంటి సార్ అండి? ఒక్క రోజైనా సమాధి మందిరం ఇన్ఛార్జిగా చేయాలి నేను అన్నాడు. ఎందుకు సార్ అన్న? సమాధి మందిరం ఇన్ఛార్జిగా ఎవరైతే చేస్తారో ఫస్ట్ గురువారము అతని చేతిలో బాబా పాదుకలు సట్కా పెడతారు, ఫస్ట్ ఛార్జ్ తీసుకున్న రోజు, ఆ ఒక్క అవకాశం నాకు రావాలి అని అన్నాడు. సరిగ్గా కరోనాకు నెల రోజుల ముందు ఒక గురువారము అక్కడ ఉన్నటువంటి అతను లాంగ్ లీవ్ పెడితే, సమాధి మందిరం ఇన్ఛార్జ్ లాంగ్ లీవ్ పెడితే ఇన్ఛార్జ్గా వీరికి ఇచ్చారు. గురువారం పాదుకలు చేతిలో పట్టుకొని సమాధి మందిరం నుంచి ద్వారకామైకి నడుస్తుంటే అతను పొందిన అనుభూతి మామూలుగా, అసలు ఇన్ఛార్జ్ పోస్టు ఇవ్వరు ఎవరికి. ఎందుకైనా మంచిది అక్కడ ఉన్నటువంటి దాన్ని సెట్ చేసి పెట్టు, అందరినీ కూడా ఒక డిసిప్లిన్లో పెట్టు, ఒక నెల రోజులు పనిచేయ ఇన్ఛార్జిగా అని చెప్పి సీఈఓ చెప్పారట అప్పట్లో. చెప్తే మొదటి గురువారం ఆ పాదుకలను పట్టుకొని పోతుంటే తను పులకరించిపోయింది అనిల్, నా కోరిక తీర్చేశాడు బాబా, ఇక తర్వాత ఏమైనా పర్వాలేదు అనిల్ అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు కరోనాలో క్యూ లైన్లు ఎలా ఏర్పాటు చేయాలని చెప్పి తిరుమల వస్తే, తిరుమల నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్ దిగిన తర్వాత కరోనా వచ్చింది.
కరోనా వచ్చి మరణించాడు అతను, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి. అంటే తన వద్ద నిస్వార్థ సేవ చేసినటువంటి అతనికి తన అంతిమ కోరికను కూడా తీర్చేశాడు బాబా. తీర్చిన తర్వాతనే మోక్షాన్ని ప్రసాదించాడు. అట్లా ఉంటుంది గురుకృపా యోగం. ఆ గురుకృపా యోగాన్ని అందుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఆశపడమే కాదు, పక్క వాళ్ళకి జరిగినట్టు నాకు జరగాలని చెప్పి మనం ఆశపడమే కాదు, ఆశతో పాటు మనం ఆ విధంగా మన జీవితాన్ని ఆచరణలో పెట్టగలగాలి. బాబా దగ్గర సర్వస్వ శరణాగతి వైపు మనం వెళ్ళగలగాలి. జీవితంలో ఏమి జరిగినా దాని గురించి నేను కంగారు పడను, కంగారు పడాల్సినటువంటి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన కంగారు పడాలి నా జీవితం గురించి, నేను కంగారు పడకూడదు. నేను కంగారు పడితే ఏమీ ఉండదు, ఆయాసం అలసట తప్ప. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో. ఏం చేయగలుగుతాం? ఆరాటపడి అనవసరమైనటువంటి అలసట, అనవసరమైనటువంటి రోగాలను పొందించుకోవడం తప్ప ఏమీ చేయం కదా. అదే ఆయన అక్కడ కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి ఆయన పైన వదిలేస్తే ఆయన కంగారు పడతాడు మన గురించి. అదే కదా బాబా చెప్పినటువంటిది, మీ భారములు నా పైన పడవేయండి, నేను మోసేదను, మీరు నిశ్చింతగా ఉండండి అన్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆయన భుజాలపైన ఏం భారం వేస్తామంటే, మనకు యోగ్యత లేకపోయినా బాబా డూప్లెక్స్ హౌస్, మనకు యోగ్యత లేకపోయినా నా కూతురికి సంపన్నమైనటువంటి సంబంధం కావాలి, యోగ్యత లేకపోయినా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి నా కొడుకు, ఈ భారాలు వేస్తాం. ఇవి కాదు వేయాల్సినటువంటి భారాలు. మళ్ళీ భారాలు అనగానే ఇటువైపు వెళ్ళిపోతాం మనం. మన జీవితం అనేటువంటి మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటి భారాన్ని ఆయనకు వదిలేయండి. ఏ నిర్ణయం నేను తీసుకోను, నువ్వు నిర్ణయించిన ప్రకారం నేను నడుచుకుంటూ వెళ్ళడమే. ఇది ఆయన పైన వేసేటువంటి అసలైనటువంటి భారం. అంతే తప్ప కోరికలు అనేటువంటి భారాల మూటలు ఆయన పైన వేయకూడదు. అది మోయడానికి ఆయన సిద్ధంగా లేడు. కాబట్టి మనం ఏ భారాలు వేయాలనేటువంటిది కూడా కొంచెం విజ్ఞతతో ఆలోచించాలి. సద్గురు అనేటువంటి ఆయన చనువుగా ఉన్నాడని చెప్పి ఈరోజు మనం ఏం చేస్తామంటే అన్నీ అడిగేస్తామని, అన్నీ తోచకు కూడా అడుగుతాం కొన్ని. కాబట్టి అటువంటిది కాదు సద్గురువు వద్ద. సద్గురువు వద్ద ఒక కాకాసాహెబ్ దీక్షిత్ లాగా, ఒక బూటీలాగా, కపర్దేలాగా. కపర్దే ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో బాలగంగాధర్ తిలక్ కుడిభుజం లాంటి వారు. బ్రిటిష్ వాళ్ళు ఎట్లయినా సరే అండమాన్ జైల్లో వేయాలని చెప్పి అనేక కేసులు కడుతూ ఉంటే లాభం లేదని చెప్పి షిరిడీకి వచ్చి బాబా దగ్గర 4 నెలలు 3 నెలలు అట్లా ఉండేటువంటి వారు. అతను పంచదశి గ్రంథాన్ని అత్యంత సునాయాసంగా విశ్లేషించగలుగుతాడు. భగవద్గీతను, రామాయణాన్ని అత్యంత సులభంగా గొప్ప నేర్పరితనంతో చెప్పగలిగినటువంటి కపర్దే బాబా దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటువంటి వారట. ఒక్క మాట అంటే ఒక్క మాట. బూటి లాంటి కోటీశ్వరుడు అసలు నోటి నుంచి పలికే బంగారం. అంత హుందాగా, అంత గౌరవంగా ఉండేటువంటి వారు, బాబాకు అంత గౌరవాన్ని వారు ఇచ్చేటువంటి వారు. బాబా పట్ల అంకితమైనటువంటి భక్తితో ఉండేటువంటి వాళ్ళకి ఎటువంటి గౌరవం దక్కుతుందో తెలుసా? మీరు ఎప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు ద్వారకామాయి పైన 2 జెండాలు ఎగురుతాయి తెలుసా? ఒకటి నానాసాహెబ్ నిమోన్కర్ది, ఇప్పుడు నేను చెప్పినటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ ఒక జెండాలు ఇచ్చేవాడు. రెండోది దాము అన్నది. బాబా 2వ శ్రీరామనవమికి నానాసాహెబ్ నిమోన్కర్తో చెప్తాడు, నానా నేను ఈ ద్వారకామయిలో ఉండాలి, నువ్వు ద్వారకామయి శిఖరం పైన ఉండాలి. కాబట్టి వచ్చేసారి జెండాలు ఇచ్చేటప్పుడు సాయిదాస్ నానాసాహెబ్ నిమోన్కర్ అని జెండా మీద రాసుకొని తీసుకురారా, నువ్వు నా నెత్తిపైన ఉండాలి అని అన్నాడు. అంత గొప్ప స్థానాన్ని బాబా ఇస్తాడు. ఎందుకోసం ఇచ్చాడు? తన యొక్క జీవితాన్ని, సర్వస్వాన్ని సాయి చరణాల వద్ద గడపాలనుకున్నాడు, ఆయనకి అంకితం చేయాలనుకున్నాడు. దాము అన్నకి ఎందుకు ఇచ్చాడు? దాము అన్న గొప్ప వరాన్ని పొందాడు. జాతకంలో లేనటువంటి దాన్ని కొడుకులను బాబా ద్వారా పొందగలిగాడు. పొంది బాబా నిర్ణయం లేకుంటే ఏ పని చేయననేటువంటి దాంతో కూర్చున్నటువంటి వాడు. లక్షల రూపాయలు లాభం వస్తుందని చెప్పి స్నేహితులు ఆశ చూపితే బాబా నిర్ణయానికే కట్టుబడి ఉండి ఆ లక్షల రూపాయల వ్యాపారంలోకి వెళ్ళలేదు. బాబా ఒకటే అంటాడు, దాము అన్నా ఇంట్లో హాయిగా ఉన్నటువంటి రొట్టె పప్పును తినకుండా ఎందుకు పాయసం కోసం ఉట్టికెగురుతున్నావు, అది మనకు పనికిరాదు అని ఒక్క మాట చెప్పగానే ఆ రోజు నుంచి అటువంటి వ్యాపారాల్లోకి తలదూర్చలేదు. తను చెప్పినట్టు విన్నాడు. అందుకని దాము అన్న పతాకాన్ని కూడా ద్వారకామయి తలపైన శిఖరం పైన పెట్టేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. బాబా దగ్గరికి అనేక మంది భక్తులు వచ్చారు బాబా శరీరంతో ఉండగా. ఈ 2 భక్తులకు దక్కినటువంటి గౌరవం ఎవరికి దక్కలేదు.
అద్భుతమైనటువంటి సేవ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లా గురుకృపా యోగాన్ని కనుక మనం పట్టించుకుంటే అది ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదు, మనం ప్రయత్నం చేయగా వస్తుంది. అటువంటి ప్రయత్నాన్ని చేయడం ప్రారంభించండి. కొత్త సంవత్సరం అందరికీ కూడా శుభం కలగాలంటే, ఆ సంవత్సరంలో మనందరం హాయిగా ఉండాలంటే గురుకృపా యోగాన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ కొత్త సంవత్సరం మనందరికీ కూడా సుఖంగా ఆనందంగా అందరము ఉండగలుగుతాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయీశుడు స్వయముగా తాను సరుకులన్నీ తెచ్చుకొని వంట కూడా తానే చేస్తూ ఉడికిందో లేదోనని వేడి కీసాలో చేయి పెట్టి కలిపి మరి అంతుబట్టని రుచులతో కుమకుమలాడే మసీదు. ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే, ఓ సద్గురు సాయి నా సర్వము నీవేలే. మహల్సాకు తాత్యాకు ముందుగా ప్రసాదమిచ్చి అందరికీ తానే అవుతూ వడ్డించేవారు సాయి.